నేటి యాంత్రిక జీవనంలో కుటుంబ సభ్యులంతా ఒక్క చోట కూర్చొని సరదాగా గడపడమే గొప్పగా భావిస్తున్నాము. అందులోని అపార్ట్మెంట్లలో నివసిస్తున్న వారి పరిస్థితి చూస్తే ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్నాయి. ఇక గేటెడ్ కమ్యూనిటీలో నివాసులు ఉండే వారి పరిస్థితి చూస్తే వారికి ఇక బాహ్య ప్రపంచమే ఉండదు. నివాసం ఏదైనా తాము సాధారణ ఇళ్లలో ఉండేవారి లాగానే జీవనాన్ని సాగిస్తామంటూ పారిశ్రామిక ప్రాంతం కూర్మనపాలెంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీ ప్రజలు వనభోజనాలు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని సందడి చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా పాటలు పాడారు, నృత్యాలు చేశారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న కాలంలో వాటి విలువ, కుటుంబాన్ని ఎలా నడపడం వంటి వాటిని పిల్లలకు తెలియజేయడానికే తామంతా కలిసి ఈ పిక్నిక్ ను ఏర్పాటు చేసుకున్నామన్న మహిళలు, చిన్నారులతో మా వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి శ్రీదేవి మరింత సమాచారాన్ని అందిస్తారు. విశాఖలో కార్తీక మాసంలో పిక్నిక్లు పీక్ స్టేజ్కి చేరుకున్నాయి. ప్రస్తుతం నేను ఒక అపార్ట్మెంట్ విల్లా నుంచి వచ్చినటువంటి పర్యాటకులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళంతా కూడా పిక్నిక్తో చాలా పిక్నిక్లు నిర్వహించుకుంటూ వన భోజనాలతో వీళ్ళంతా కూడా సందడి చేస్తున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? మేమందరూ ఎంవివి ఎంకే పార్క్లో ఉంటామండి. సో ఆల్మోస్ట్ 100 మెంబర్స్ దాకా ఈరోజు మేము పిక్నిక్ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది మా అందరికీ ఈరోజు ఈ పిక్నిక్లో పాల్గొనడానికి. ఒకరికొకరు అందరం మా పరిచయాలు జరిగాయి. సో మేము వచ్చి 3-4 నెలలు అయింది. అందరం చాలా కొత్త వాళ్ళం, చాలా సరదాగా గడుపుతున్నాము. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి ఈ పిక్నిక్లో. థ్యాంక్ యూ. చెప్పండి, చెప్పమ్మా, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మ్యూజికల్ చైర్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చెప్పండి మేడం, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, వీబీసీ ఛానల్కి స్వాగతం. ఇక్కడికి వచ్చినందుకు అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ ఎంవివి ఎంకే పార్క్ కూర్మనపాలెం నుంచి ఆల్మోస్ట్ ఈ బ్లాక్ నుంచి 100 మంది దాకా రావడం జరిగింది. మార్నింగ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే చాలా ఫన్ యాక్టివిటీస్, గేమ్స్, అంత్యాక్షరి ఇలాగ చాలా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగి ఆనందంగా ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్తీక మాసంలో ఇలాంటివి రోజు వలన కొంచెం రిలాక్సేషను, భక్తి, ముక్తి అన్నీ ఉంటాయనేసి అందరం ఇలాగ గ్యాదర్ అయ్యి రావడం జరిగిందండి. సో ఇలా గ్యాదర్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ఏంటి గెయిన్, మీరు ఏం గెయిన్ చేస్తారు? ఏమంటే రోజు స్ట్రెస్ ఫీల్ అవుతాము. మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ ఇంట్లో పిల్లలు ఉంటే ఫోన్లు ఇవి తప్ప ఇంకేం ఉండదు. ఆడవాళ్ళకి స్ట్రెస్, రిలాక్స్ కావాలి. అలాగే అందరూ కలిసి వెళ్తే ఒక ఫ్యామిలీలాగా, ఇప్పుడు అంతా చాలా చిన్న ఫ్యామిలీస్ ఉంటున్నారు, జాయింట్ ఫ్యామిలీస్ ఎవరు లేరు. కాబట్టి ఉన్న కమ్యూనిటీ అపార్ట్మెంట్లలో అందరూ కలిసి వెళ్ళడం వల్ల చాలా బాగా పిల్లలకి అన్నీ తెలుస్తాయి వచ్చు. నమస్తే అండి అందరికీ. మేము ఎలా అందరూ చెప్పినట్టు ఎంవివి అండ్ ఎంకే పార్క్ కూర్మనపాలెం నుంచి వస్తున్నామండి. సో అందరిలోని మాకు బ్లాక్ వైజ్గా అక్కడ చాలా బ్లాక్స్ ఉన్నాయి కదా. సో మా ఈ బ్లాక్ వాళ్ళు అంటూ ఇప్పుడే అందరినీ గ్యాదర్ అయ్యాం. సో అందరినీ ఇక్కడికి మేము అందరం గ్యాదర్ చేసి ఇలా పిక్నిక్ తీసుకొచ్చి ఒకరినొకరు తెలుసుకోవాలి. అసలు ఏ అపార్ట్మెంట్ అంటే అందరికీ తెలిసింది, పక్కింట్లో ఎవరు ఉంటున్నారా, పొరుగింట్లో ఎవరు ఉంటున్నారా అనేది ఈ రోజుల్లో ఎవరికి తెలియట్లేదు. సో ఇలా ఈ కార్తీక మాసం మన పూర్వీకుల దగ్గర నుంచి కార్తీక మాసంలోని పిక్నిక్స్ చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో ఆ ఆనవాయితీని మళ్ళీ మనం నిలబెట్టాలనే ఒక స్ఫూర్తి తీసుకొని ఈ పిక్నిక్ అనేది మేము కండక్ట్ చేసుకున్నామండి. సో అనుకున్నట్టుగానే అందరూ చాలా స్పోర్టివ్గా, యాక్టివ్గా బాగా పార్టిసిపేట్ చేసి చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మేము అపార్ట్మెంట్ కల్చర్ అనేది పక్కన పెట్టేస్తాం. ఎస్ అండి, అపార్ట్మెంట్ కల్చర్ అనేది పూర్తిగా పక్కన పెట్టేసి పూర్వ రోజుల్లోనే ఎలాగా ఇరిగింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. సో ఆ ఫ్యామిలీ నేచర్ రావాలని చెప్పి ఇలా మేము ఈ ఫస్ట్ ఇయర్ని ఫస్ట్ పిక్నిక్ చేసుకుంటున్నాం. మేడం, మీ ఇప్పుడు 100 దాకా వచ్చారు కదా పీపుల్, మీరు ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి టోటల్? 35. సో మీ అందరికీ మరి ఎవరు లీడింగ్ మీకు మీరే చేసుకున్నారా? ఎలా వచ్చారు మీరు? మాకు మేము అండ్ శ్రావణి, లేడీస్ శ్రావణి 5 మెంబర్స్ అండి. మా అంటే మాకు ఇన్ఛార్జీలు ఉన్నారు, ఫ్లోర్కి ఒక ఇన్ఛార్జ్. సో 5 మెంబర్స్ ఇన్ఛార్జీలు గ్యాదర్ చేసి ఇంతమందిని గ్యాదర్ చేసి ఇక్కడికి వచ్చారు. సో ఎలా అనిపించింది మీకు ఇది అంతా చూస్తుంటే? మీకు అంతా చెప్పండి. చాలా బాగుంది మేడం. ఎందుకంటే మేము ఆల్రెడీ వచ్చి 2 months అయింది, కానీ ఇప్పటిదాకా నేనంటే ఎవరికి తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాక అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా 35 మెంబర్స్ ఫ్యామిలీస్ వచ్చారు కదా, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఎలా ఉంది మీకు? అపార్ట్మెంట్లో నుంచి బయటకు వచ్చారు కదా, బయట ప్రపంచానికి. అంటే మొన్నటి వరకు అంతా ఒక ఏ ఫ్యామిలీ వాళ్ళతోనే ఉండి అలా ఇప్పుడు చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. అందరూ ఒక దగ్గరే ఒక ఫ్యామిలీ లాగా. ఇట్స్ గుడ్. మేడం, నాకు ఒకటి చెప్పండి. అపార్ట్మెంట్ బ్లాక్స్ ఇప్పుడు మీరు అన్నారు విల్లాస్ ఉన్నాయి, వీటన్నిటి అన్నీ కూడా టెంపుల్స్ కూడా మనం బయటికి ఎక్కడికి వెళ్లకుండానే లోపలే అన్ని అరేంజ్మెంట్స్ వచ్చేసినాయి. బట్ ఇలా అవుట్ సైడ్ మీరు రావడం వలన మీకు ఎలా అనిపిస్తుంది అన్నది ఎవరైనా నాకు ఒకటి క్లియర్గా చెప్పండి. ఎవరైనా చెప్తారు? అంటే మేడం,
ఎప్పుడు కూడా మా బిజీ స్కెడ్యూల్స్లో టు బి ఫ్రాంక్ అందరం చాలా బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నాం ఈ రోజుల్లోని. సో ఏంటంటే ఇలా పిక్నిక్కి ఇలా ఇంతమంది గ్యాదర్ అయ్యి రావడం వల్ల మన పిల్లలకు కూడా తెలుస్తుంది ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎలా మనుక్కోవాలి అని చెప్పి. సో మెయిన్ రీజన్ ఇదనమాట. అక్కడికి వెళ్తున్నారు, కింద గేటెడ్ కమ్యూనిటీ అంటే మీకు తెలిసింది అన్నీ ఉంటాయి. దే ఆర్ టు బి ఫ్రాంక్ వెరీ గుడ్, బాగా ఎమ్యూనిటీస్ అన్నీ బాగున్నాయి, అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. బట్ స్టిల్ బయటికి తీసుకొస్తే ఎలా పిల్లలు బయట వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం, అనగా అందరితో ఫ్యామిలీతో గ్యాదర్ అవ్వాలి, ఇంత పెద్ద ఫ్యామిలీ అంటూ మనకు ఉంటే ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి, అన్ని స్కిల్స్ వాళ్ళకి తెలియాలి అని చెప్పి ఈ పిక్నిక్ అనేది కండక్ట్ చేసుకున్నామండి. అలాగే ఇక్కడ ఒక అమ్మాయి డైలాగ్ చెప్తానని ముందుకు వచ్చింది. ఏం చెప్తావు, ఏం డైలాగ్ చెప్తావు? హనుమంతుడిది రావణాసురుడు. ఓరి దుర్మదాంద రావణ, నా శ్రీరామచంద్రుడంటే ఎవరనుకుంటివి? నడియారే దైవం, కొనియారే దైవం, నడిగా వచ్చిన నారాయణుడు. నా స్వామి బలపరాక్రమలకు పంచభూతాలు సైతం తల వంచుతాయి. నువ్వెంత, నీ అష్టవిన్యాస పాండిన ప్రావీణ్యమెంత? తన కోదండము సంభవించు ఒక్కమ్ము చాలురా నిన్ను నీ రక్కసి మోకను అంతమొందించడానికి. అప్రతిమాన దివ్య శాస్త్రాస్త నానా విధాయ విద్యా ప్రవీణుండ, ఆగమ శాస్త్ర వ్యాకరణోత్తమ కావ్యానానున భాషా విభూషణుండ, అతల వితల సుతల రసాతల తలాతల పాతాల భువనాది కదినాయకుండ, రావణుండ నిత్యం నన్ను వాణునితో సంహరించు, ఆ రామురా నన్ను వధించున్నది. థ్యాంక్ యూ. ఎక్కడ నేర్చుకున్నావు? యూట్యూబ్లో చూస్తున్నారు. సో ఇక్కడ నీ టాలెంట్ చూపించావా లేదా? చూపించావు. ఏమన్నారు వీళ్ళందరూ? సో ఇది ఇక్కడ పిక్నిక్ సందడి అన్నది మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా పిక్నిక్ అంటే ఏదో వనభోజనాలు తినడానికి వాటికి కాదు, 4 కుటుంబాలు కలిస్తే ఎలా ఉంటుంది, అలాగే అపార్ట్మెంట్ కల్చర్ ప్రస్తుతం ఉన్నటువంటి యాంత్రిక జీవనంలో గేట్ విల్లాలకి వీటికి అన్నిటికీ కూడా గేటెడ్ కమ్యూనిటీకి పరిమితమైనటువంటి కుటుంబాలన్నీ కూడా ఇటువంటి పిక్నిక్లను ఏర్పాటు చేసుకుంటే పిల్లల్లో ఎలాంటి చైతన్యం కలుగుతుంది, ఎలాంటి అవగాహన కలిగిస్తుంది, ఎలాంటి అంశాలు వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా తెలియజేయడానికి ఇటువంటి పిక్నిక్లు ఉపయోగపడతాయని ఇక్కడ వీళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ BBC ఆన్ TV.